ఏమైంది? ముందేదో యాక్సిడెంట్ అయినట్టుందమ్మా. నాకు 20 నిమిషాలు ఎగ్జామ్ ఉంది. మెట్రో ఒక టికెట్ చెక్కాలా? 20 రూపీస్ చేంజ్ ప్లీజ్. లేదు. నెక్స్ట్ అరే నెక్స్ట్. ఫస్ట్ టైం ఆ మెట్రోకి యా 2 చకాల. రా 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 రా. Good to go, Chief. Captain Abhijit, Captain Abhijit. What's going on? మెట్రో ప్రయాణికులకు స్వాగతం. వాట్ హ్యాపెండ్? Sir, look at this, sir. హలో. కెప్టెన్ అభిజిత్, కెప్టెన్ అభిజిత్. ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నెంబర్ 0038 వార్సోవా నుంచి ఘాట్కోపర్కి వెళ్లే మెట్రో ట్రైన్ మా చేత హైజాక్ చేయబడింది. సిట్ డౌన్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, నేను పోలీస్ని. నన్ను వదిలే. ఏయ్, గన్ కింద పడే. గన్స్ కింద పడండి, లేదంటే ప్రాణాలు పోతాయి. ఎక్కడికి వస్తున్నారు అంకల్? అక్కడే కూర్చోండి. వినబడట్లేదా? ముందుకు రావద్దు ప్లీజ్, అక్కడే ఉండండి. ముసలుడా ఆగు. ముసలోన్నా, నేను ముసలోన్నా. ముసలోడు నీ అయ్యా. మై డియర్ ప్యాసింజర్స్, నేనే మీ కొత్త కెప్టెన్ని. ఎట్ యువర్ సర్వీస్. మళ్ళీ మీలో ఎవరైనా ఈ పోలీస్ గారిలాగా హీరో అవ్వడానికి ప్రయత్నించారో ఈ దగ్గొకటి నాలో ఉన్న విలన్ బయటకు వచ్చేస్తాడు. నేను కనుక విలన్ అయ్యాననుకో, నా ముందు ఏ హీరో కూడా నిలబడలేడు. ఈ ప్రపంచంలోనూ ఎక్కువగా ప్రేమించేదెవరిని? మా అమ్మని. సో స్వీట్. అమ్మగారు. వయసెంత అమ్మగారిది? 55. ఇక్కడ ఎవరైనా వీళ్ళ అమ్మగారి వయసున్న వాళ్ళు ఉన్నారా? 55. ఓ నైస్. సో మెనీ మమ్మీస్. ఓసారి ఊహించుకో, బురక వెనుక మీ అమ్మగారే ఉందనుకో. జస్ట్ ఇమాజిన్. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू.
సార్ అల్లా మిమ్మల్ని స్వర్గానికి పంపుతారు. అనిల్ గారు, మీకు ఏ మాత్రం ఈ 376 మంది ప్రాణాల గురించి కొంచెమైనా బాధ ఉన్నా వ్యవస్థ తరపున మనిషిని మీ డెస్క్ దగ్గరికి తీసుకురండి. నేను ఈ వ్యవస్థతో మాట్లాడాలి. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. ముంబై మెట్రోలో ఒక మహిళను అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన వీడియో దేశం మొత్తం కలకలం రేపింది. ఫోర్స్ 1 చీఫ్ నర్మదా రాయ్ని ఈ హైజాకర్స్ తో నెగోషియేట్ చేయమని అసైన్ చేశారు. హలో నర్మద గారు, వాట్ సర్వీస్. 10 సంవత్సరాల్లో 7 సార్లు హాస్టల్ సిచ్యువేషన్, ప్రతిసారి మీరే గెలిచారు. నా గురించి ఇంత బాగా తెలిసినప్పుడు మీ ఆర్గనైజేషన్ గురించి కూడా నాకు చెప్పొచ్చు కదా. ఆర్గనైజేషన్? నర్మద గారు, నేను ఏ ఆర్గనైజేషన్ కోసం అయితే పని చేస్తానో దాన్ని మళ్ళీ మళ్ళీ ఆర్గనైజ్ చేసి పిచ్చోళ్ళని చేస్తారు. పేరేదైనా ఉందా? దేశ పౌరుడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమీ మారదు మేడం, ఏమీ మారదు. నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఓటేస్తాను. నేను ప్రతిసారి ఆ నమ్మకంలోనే ఉన్నాను. ఏది మారదు, ఇంచు ఇంచు కూడా మారదు. అప్పుడు ఎప్పటిలా చచ్చినా పర్లేదు, నాకెవడు అక్కర్లేదు. ఏం చేయాలనుకున్నానో అది చేస్తాను. దానికి మొదలై సరే సరే, కామ్ డౌన్ కామ్ డౌన్. నీకు కావాల్సింది ఏంటో చెప్పు. ఆలియా భట్ కావాలి, కానీ మరి చిన్న పిల్ల అనుకుంటా కదా. ఒక పాట పాడొచ్చు కదా. వాట్? లెట్స్ టేక్ ఎ మూమెంట్ అండ్ చిల్. పూర్తి పాట అక్కర్లేదు, 2 లైన్లు చాలు ప్లీజ్. ఏ మౌనం ఏ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. మీకు తెలుసా నర్మద గారు, ఈ పాట డ్యూరేషన్ 5 నిమిషాల 14 సెకండ్లు. ఈ పాట అయిపోయేసరికి అగ్రికల్చర్ మినిస్టర్ మీతో పాటు మీ దగ్గర ఉండాలి. 5 minutes లో అగ్రికల్చర్ మినిస్టర్ ని తీసుకురావడం ఇంపాసిబుల్. హీ మస్ట్ బి బిజీ. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, పాట అయిపోగానే ఒక్కొక్క నిమిషానికి ఒక్కో ప్యాసింజర్ టఫ్. సార్ పాట అయిపోయారో మన కంట్రోల్ రూమ్కి వెళ్ళాలి. టైం కోసం ఇచ్చినాను అంతే. నేను ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ని. నన్ను ఇక్కడికి పిలిపించింది ఎవరు? నువ్వా? సార్ అది నేనే. నన్నెందుకు పిలిపించావు ఇక్కడికి? సార్ మీరు ఎంత అరవాలనుకున్నా నా మీద అరవచ్చు, కానీ ఒక్కసారి లైన్లోకి వెళ్ళాక ఎలాగో అరవలేరు. మీకు ఇంకా 14 సెకండ్సే ఉంది. ఏంటి నేను హైజాకర్తో సార్ సార్ అంటూ మాట్లాడాలా? ఒకవేళ అవసరం పడితే ఎస్ సార్. మీరు మాట్లాడేటప్పుడు ఏం మాటైనా తనకు కోపం తెప్పిస్తే అతను అక్కడ ఎవరినైనా షూట్ చేయొచ్చు. అలా జరిగితే ఈసారి మీ సొంత కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఓట్లు అడగడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సార్ నేను అగ్రికల్చర్ మినిస్టర్ మొరార్ దేశాయిని. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అవసరం లేదు మినిస్టర్ గారు, నేను ఇప్పుడు మీతో ఒక క్విజ్ ఆడదాం అనుకుంటున్నాను. సరైన జవాబిస్తే దానికి బదులుగా మీకు వీళ్ళని కాపాడే అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, నాకు చదువు పెద్దగా రాదు. వచ్చిన చదువు వానాకాలం చదువే. మీరేం కంగారు పడకండి, నేను అడిగే ప్రశ్న మీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. అలా అయితే ఓకే సార్. 10281. ఓకే, ప్రశ్న ఏంటి? ఇదే ప్రశ్న సార్. 10281. ఈ నెంబర్ వినగానే ఏమైనా గుర్తొచ్చిందా? చూడండి, నేను అగ్రికల్చర్ మినిస్టర్ని. బహుశా మీరు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడితే బాగుంటుంది. ఏం పర్వాలేదు, అప్పటి వరకు మీరు ఇంకో పాట ప్లే చేయండి. ఈలోగా నేను ఆ మినిస్టర్ని పిలిపిస్తాను. అవసరం లేదు, కదలకుండా కూర్చోండి. మీరు మినిస్టర్ అయిన సంవత్సర కాలంలో 10,281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
10,000 రెండు వందల 81. పాపం కదా మినిస్టర్ గారు, ఆ రైతులే కాపాడలేకపోయారు. ఇంకేం కాపాడతారు ఈ 376 మందిని? సార్ ప్లీజ్ ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్. ఓకే, ఇస్తాను. ఒక రైతు ట్రాక్టర్ కొనడానికి వెళ్తాడు, ఒక ధనవంతుడేమో మెర్సిడీస్ కార్ కొనడానికి. ఇద్దరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. ఇద్దరిలో తక్కువ వడ్డీకి లోన్ ఎవరికి దొరుకుతుంది? మీ దగ్గర బందీగా ఉన్న 376 మందిని రిలీజ్ చేసేయండి సార్. మెర్సిడీస్కి ఇచ్చిన లోన్కే ఇంట్రెస్ట్ ఎక్కువ, రైతుల ట్రాక్టర్ మీద ఇంట్రెస్ట్ తక్కువ. తప్పు మినిస్టర్ గారు, ట్రాక్టర్ లోన్కి వడ్డీ 13%, మెర్సిడీస్ లాంటి కార్లకేమో 6%. ఇది ఇక్కడ మన పరిస్థితి. సార్ ఈ ప్రశ్నలు జవాబులు కాకుండా ఇంకో మార్గం ఉందా? ఉందిగా. మీ దగ్గర పెన్ ఉందా? లేదు అడిగి తీసుకోండి. ఆ, రాయండి. చెప్పండి సార్. 40,000 కోట్ల 97,13,556 రూపాయలు అంతే. సార్ ఓ 5-10 కోట్ల వరకు ఏదో ఒకటి చేయగలం. 40,000 కోట్లు ప్రభుత్వం ఎలా ఇవ్వగలుగుతుంది? ఐడియా సార్. ప్రైవేట్ సెక్టర్ నుంచి తీసుకోండి, ఎవరైనా బిజినెస్ మ్యాన్ నుంచి. చూడండి సార్, బిజినెస్ మ్యాన్ కి ప్రాబ్లం వస్తే వ్యవస్థే సహాయం చేస్తుంది, కానీ వ్యవస్థకే ప్రాబ్లం వస్తే ఏ బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇస్తాడు? ఎందుకు ఇవ్వరు సార్? ఇస్తారు. వ్యవస్థ బిజినెస్ మ్యాన్ కి అనుకూలమైన మార్గాలు చూపించినప్పుడు బిజినెస్ మ్యాన్ కూడా వ్యవస్థకు ఒక్కసారైనా సాయం చేయాలి కదా. ఇంకో 10 నిమిషాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి చాలు.